హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఐస్ అకాడమీ. ఈరోజు మనము డిప్లొమా సెకండ్ ఇయర్ సంబంధించిన M2 సబ్జెక్ట్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. మ్యాథ్స్ 2 సెకండ్ ఇయర్ సంబంధించిన మ్యాథ్స్ 2 ఏపీ డిప్లొమా స్టూడెంట్స్కి సంబంధించి ఓకే ఆ సిలబస్ ప్రకారంగా మనం డిస్కస్ చేద్దాము. తెలంగాణ స్టూడెంట్స్ అయితే కనుక మీకు సపరేట్గా ప్లేలిస్ట్ ద్వారా మీకైతే మరి ప్రొవైడ్ చేస్తాం క్లాసెస్. ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక ఇది ఏపీ స్టూడెంట్స్ సంబంధించిన క్లాస్. ఓకే సరే, M2 సంబంధించి ఇప్పుడు ఇక్కడ C16 ఉంది కదా అని ఆలోచించదండి. C16కి C23కి C20కి సపరేట్గా అయితే కనుక వాళ్ళ సిలబస్ ప్రకారంగా అయితే కనుక క్లాసెస్ జరుగుతాయి. జస్ట్ ఇది మనకి ఇంట్రడక్షన్ పార్ట్ కాబట్టి మనకి C23కి సంబంధించిన M2ది దొరకలేదు కాబట్టి మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. జస్ట్ బేసిక్స్ అంటే మన క్లాస్ ఎలా ఉంటుంది అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం అంతే, ఒక రివ్యూ కోసం అంటే అవుట్లైన్ కోసం అనుకోవచ్చు సింపుల్గా. ఓకే సరే, ఇప్పుడు మనము M2ని కూడా స్టార్ట్ చేద్దాం. ఎట్లాగైతే M1 స్టార్ట్ చేసినామో అదేవిధంగా M2ని కూడా మనం స్టార్ట్ చేద్దాము. ఇది కూడా అంతే, వీక్లో 3 to 4 days క్లాసెస్ వచ్చేటట్లు మనం ప్లాన్ చేసుకుందాము. అన్ని టాపిక్స్ అంటే ఇంకా మరి మీరు కోచింగ్ తీసుకోవాల్సిన పని లేదు. ఆ విధంగా మనం కంప్లీట్గా థరోగా అంటే ఎగ్జాంపుల్స్ కావచ్చు, అన్సాల్వ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు, అన్ని కూడా మనం 1 by 1 సాల్వ్ చేసే ట్రై చేద్దాం. సేమ్ మోడల్ క్వశ్చన్ వస్తే మీకు హోంవర్క్ ఇస్తా అంటాను, మీరు సాల్వ్ చేయండి. మీరు ఓకే అంటే కనుక అంటే కామెంట్లో ఓకే అంటే మీరు కరెక్ట్ చేయగలుగుతున్నారంటే కనుక మనం నెక్స్ట్ క్వశ్చన్స్ పోతా ఉంటాం. లేదు మీకు ఏదైనా డౌట్ వచ్చిందంటే మనం దాన్ని ఒకసారి రీకాల్ చేసుకొని మరీ ముందుకు పోతాను. ఓకే సరేనా? ఓకే, ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ చూస్తే కనుక ఇక్కడ ఉంది కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది C16ది, అదేవిధంగా C20కి వస్తుంది, C23 కూడా వస్తుంది. ఓకే ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక మనం క్వశ్చన్స్ ఎలా రెడీ చేసుకుంటామంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ అన్నాం కదా. సో మీకు ఎగ్జామ్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఈ ఫార్మాట్లోనే అంటే ఈ ఏరియా నుంచి మీకు క్వశ్చన్ రావాలా. అంటే ఇవన్నీ క్వశ్చన్స్ కూడా వాళ్ళకి ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్ రాసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ కోసం రాసుకుంటాం. ఎగ్జాంపుల్కి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇంటిగ్రల్ 4 sec² x ప్లస్ 2 e⁻x ప్లస్ 3 sin x ఉంది, అంటే ప్లస్ ఫార్మాట్లో ఉండే క్వశ్చన్ అని చెప్పి. ఓకేనా? సో ఈ క్వశ్చన్స్ ఎక్కువసార్లు రిపీట్ అయినాయి కాబట్టి రాసినాము. ఏదైనా డిఫరెంట్ మోడల్ ఉందంటే మనం దీంట్లో యాడ్ చేస్తాం ఆ క్వశ్చన్ని కూడా. క్లియర్? సో ఇది సెకండ్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్. ఇది థర్డ్ క్వశ్చన్, ఇది ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్. ఇలా మనం ఏం చేస్తామంటే మనకి ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్ ఏ ఏరియా నుంచి వస్తాయి, ఎన్నో క్వశ్చన్లు కూడా వస్తాయనేది మనం క్లియర్గా డీటెయిల్గా చదువుకుంటాం కాబట్టి మనకి ఇంకా మనం పాస్ అవుతామా లేదా అనేది మనం ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే మనం ఖచ్చితంగా పాస్ అయిపోతాము, అంత ఈజీ సబ్జెక్ట్. సో జనరల్గా ఏమనుకుంటామంటే సబ్జెక్ట్స్లో M1 సబ్జెక్ట్ M1 ఈజీనా, M2 ఈజీనా, M3 ఈజీనా అంటే స్టూడెంట్స్ ఏమంటారు, చాలా మంది M1 ఈజీ అనుకుంటారు. కాదు, M1తో కంపేర్ చేస్తే M2 సబ్జెక్ట్ చాలా ఈజీ. ఓకే తర్వాత M3 చూసినారనుకోండి, M2 ఫస్ట్ సింప్లెస్ట్ సబ్జెక్ట్, తర్వాత M3, తర్వాత M1 సబ్జెక్ట్. అంటే ఈ మ్యాథ్స్లో కొంచెం హార్డ్ ఉన్న సబ్జెక్ట్ ఏదంటే అది M1 మాత్రమే. సో దాన్ని కూడా మనం ఈజీగా సాల్వ్ చేస్తామండి. జనరల్గా చెప్తాను నేను, మనకంటూ ఈ 3 సబ్జెక్ట్స్ కూడా స్కోరింగ్ సబ్జెక్ట్స్. పాస్ ఫెయిల్ పక్కన పెడితే స్కోరింగ్ సబ్జెక్ట్స్ సింపుల్గా అనుకోండి. ఓకే సరే, ఇవి మనం ఇలాంటి అన్ని క్వశ్చన్స్ ఉంటాయి మనకి. క్వశ్చన్ నెంబర్ వైజ్గా క్వశ్చన్స్ అన్ని రెడీ చేసుకుంటాం. చూడండి ఇక్కడ 18th క్వశ్చన్ వరకు 18 కనిపిస్తుందా మనకు. 18th క్వశ్చన్స్లో మనకి 18 నెంబర్ క్వశ్చన్లో ఇవే ఫార్మాట్లో ఉండే క్వశ్చన్స్ ఎగ్జామ్కి వస్తాయి. అంటే ఇదే వస్తుందని కాదు, మరి ఇదే ఫార్మాట్లో ఉండే క్వశ్చన్. వన్స్ నేను ఈ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మీకు ఈ టైప్లో ఉండే ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు ఆటోమేటిక్గా చేయగలుగుతారు. ఆ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తాం క్వశ్చన్స్ని. ఓకే సరే, మరి ఈరోజు మనం ఏం డిస్కస్ చేద్దాం, మరి C16 తీసుకున్నాం కదా, ఏం డిస్కస్ చేద్దామంటే మనం ఈరోజు ఫస్ట్ మనకి M2లో వచ్చే, ఇప్పుడు మనం M2 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి M2లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమున్నాయనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎందుకు మనం M2ని ఫెయిల్ అవుతున్నాం అనేది మనం డిస్కస్ చేసుకుంటే మనకి 2 ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే కనుక M2కి సంబంధించి చూస్తే కనుక 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనము M1 క్వశ్చన్ పేపర్ తీసుకున్నాం అనుకోండి, M1 క్వశ్చన్ పేపర్ తీసుకున్నా, M2 క్వశ్చన్ పేపర్ తీసుకున్నాం. M1 క్వశ్చన్ పేపర్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఏదో క్వశ్చన్ చూపించి, ఈ క్వశ్చన్ ఏ యూనిట్ నుంచి వచ్చిందంటే మీరు ట్రిగ్నామెట్రీ అనో, మ్యాట్రిక్స్ అనో, డిఫరెన్సియేషన్ అనో ఏదో ఒకటి చెప్తారు. అదే M2 క్వశ్చన్ పేపర్ తీసుకొని మీకు ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మీరు చెప్పలేరు. ఎందుకు? మనకి అంత కన్ఫ్యూజ్గా ఉంటుంది, అన్నిటికీ డిఫరెన్స్ ఇంటిగ్రేషన్ సింబలే ఉంటుంది. సో ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మనకు అర్థం కాదు. అంటే మనం ఎక్కడ మిస్ అవుతున్నాం అంటే మెథడ్స్ దగ్గర మిస్ అవుతున్నాం. ఎన్ని మెథడ్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పగలరా? మీరు టెస్ట్ చూసారంటే కనుక మీరు టెస్ట్ యూనిట్ తిప్పుతా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనిట్లోనే నెక్స్ట్ ఎక్సర్సైజ్ పోతా అంటే కొత్త మోడల్ వస్తుంది, మరి కొత్త మోడల్ వస్తుంది. ఇట్లా మనకి అన్లిమిటెడ్ లాగా కనిపిస్తాయి. అంటే మనం ఈవెంతో మెథడ్స్ ఎన్ని ఉన్నాయో కూడా మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. నెక్స్ట్ ఏముందంటే ఇంకా ఫార్ములా. సరే, మనం మెథడ్స్ ఎట్లా కష్టపడి నేర్చుకుందాంలే అనుకుంటే ఫార్ములాస్ వస్తూనే ఉంటాయి, మనం నేర్చుకుంటూనే ఉంటాం, మరి వస్తూనే ఉంటాయి. ఈ ప్రాబ్లం జరుగుతూనే ఉంటుంది కంటిన్యూగా. సరే, మ్యాథ్స్ ఏదైనా డౌట్ వచ్చింది సార్ చెప్పేటప్పుడు అడుగుదాం అనిపిస్తే సో సార్ ఏమడుగుతాడు, దానికి సంబంధించిన ఫార్ములా అడుగుతాడు. ఫార్ములా మనకు రాదు కాబట్టి మనం అసలు ఆ క్వశ్చన్ అడగం లేసి, అర్థమవుతుందా? సో ఇలా లూప్లా ఫామ్ అయిపోతుంది కంప్లీట్గా మ్యాథ్స్ 2 సబ్జెక్ట్ అనేది. సో మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సినది మ్యాథ్స్ 2 సబ్జెక్ట్లో మనకున్నది మెథడ్స్ ఒకటి, తర్వాత మనకున్న ప్రాబ్లం ఫార్ములాస్ ఒకటి, 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతే.
సరే సరే ఈ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసేకి ఎన్ని రోజులు పడుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్ట్రాంగ్గా కూర్చొని చదివితే ఫార్ములాస్ మనకి మ్యాక్సిమం 2 అవర్స్లో కంప్లీట్ అయిపోతాయి. మొత్తం ఫార్ములాస్ టెక్స్ట్ బుక్లోనే కంప్లీట్ ఫార్ములాస్ 2 అవర్స్ చాలు కంప్లీట్ అయిపోతాయి, మొత్తం మనకి అర్థమైపోతాయి. ఇంకా మెథడ్స్ అంటారా, మెథడ్స్ మనం అప్ టు ఎగ్జామ్ వరకు నేర్చుకుంటాం, కానీ మ్యాక్సిమం మనం ఇంతకుముందు క్లాసెస్ చెప్పే దాంట్లో అయితే కనుక 10 days అనేది మ్యాక్సిమం. 10 daysలో అంటే 10 classes M2 సబ్జెక్ట్ని కంప్లీట్గా క్లోజ్ చేయొచ్చు. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ 80కి మనం ఎంత చేసుకోవచ్చు, 60+ తెచ్చుకోవచ్చు ఈ 10 daysలో. అంత ఈజీ సబ్జెక్ట్, స్కోరింగ్ సబ్జెక్ట్. కొంచెం జాగ్రత్తగా చదివితే ఇంకా 80 out of 80 తెచ్చుకోవచ్చు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచే ప్రిపేర్ అవుతాం కాబట్టి మన టార్గెట్ 60 కాదు, 70 కాదు, మన టార్గెట్ ఎంత పెట్టుకోవాలా, 100 out of 100 పెట్టుకోవాలా M2 సబ్జెక్ట్కి కూడా. ఎందుకంటే అంత ఈజీ సబ్జెక్ట్. సో మనం కంప్లీట్గా మొత్తం సిలబస్ అంతా కూడా మనం నీట్గా ప్లాన్ చేసుకొని చదువుదాం. ఓకేనా? మీరు చేయాల్సింది ఏమి, జస్ట్ క్లాసెస్ని మిస్ కాకుండా ఫాలో కండి. హోంవర్క్ ఏదైనా ఇస్తే కనుక దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్ వస్తే కనుక మీరు కామెంట్లో మెసేజ్ చేయండి. సో దట్ మీకు అర్థం కాకపోతే మనం ఆ టాపిక్ని ఇంకొకసారి డిస్కస్ చేసేకి ఛాన్స్ ఉంటుంది. లేదనుకుంటే మీకు వచ్చులే, మీకు అర్థమైంది అనుకుని మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. సరే, ఇదంతా మనం ఇక్కడికి స్టాప్ చేద్దాం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఏం చేద్దామంటే ఫార్ములాస్ పైన ఫోకస్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం మెథడ్స్ పైన ఫోకస్ చేద్దాం. తర్వాత ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేద్దాం. రెగ్యులర్ టెస్ట్ బుక్ ప్రాబ్లమ్ చేద్దాం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేద్దాం, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేద్దాం. అన్ని డే బై డే ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే? సరే, ఫార్ములాస్ దగ్గరకు వస్తే మనకి వచ్చేది సెకండ్ ఇయర్లో అంటే M2లో వచ్చేది ఇంటిగ్రేషనే. కానీ మనకి ఫార్ములాస్ రావాల్సినది డిఫరెన్సియేషన్ ఫార్ములాస్ కూడా రావాలా, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ కూడా రెండు రావాల్సి వస్తుంది ఇక్కడ. సో ఫస్ట్ డిఫరెన్సియేషన్ ఫార్ములాస్ నేర్చుకుందాం. డిఫరెన్సియేషన్ ఫార్ములాస్ ఎలా నేర్చుకుంటాము అంటే ఇంకా చిన్న షార్ట్కట్లో నేర్చుకుందాం. సైన్, కాస్, టాన్. తర్వాత సైన్ ఆపోజిట్ ఏది, కాస్ కాదు కొసికెంట్, కాస్ ఆపోజిట్ సీకెంట్, టాన్ ఆపోజిట్ కాట్. ఈ విధంగా రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇది ఫస్ట్ లైన్, ఇది సెకండ్ లైన్ అని ఇలా రాసుకోండి. ఎందుకంటే ఇది మనల్ని గుర్తు చేస్తుంది. ఏం గుర్తు చేస్తుందో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను యారో మార్క్ రాస్తాను. ఇవి 2 యారో మార్క్స్, ఇవి 2కి యారో మార్క్స్, ఇవి 2కి యారో మార్క్స్. ఈ విధంగా రాసినాం. ఎందుకు ఇలా రాసినాము అంటే ఇప్పుడు చూడండి, మన క్వశ్చన్లో d/dx ఆఫ్ sin x అని అడిగితే మీరు రాయాల్సిన ఆన్సర్ వల్ల cos x రాయాలి. అంటే d/dx ఆఫ్ sin x అడిగితే cos x రాయాలి. ఒకవేళ క్వశ్చన్లో d/dx ఆఫ్ cos x అడిగితే ఏం రాయాలి, మరి sin x రాయాలి. అందుకే యారో మార్క్ బోత్ సైడ్ పెట్టినాం. ఓకే? నెక్స్ట్ d/dx ఆఫ్ మనకు ఏమడుగుతాడు, tan x అడుగుతాడు. సో tan x అంటే మీరు ఏం రాయాలా, సీకెంట్ x రాయాలా. కానీ ఇది సెకండ్ లైన్లో ఉంది కాబట్టి దీనికి స్క్వేర్ వస్తుంది. అన్ని గుర్తు చేసేది మనకి 2 సీకెంట్ స్క్వేర్. నెక్స్ట్ d/dx ఆఫ్, ఇప్పుడు మనకి ఇది క్వశ్చన్, d/dx ఆఫ్ సీకెంట్ x. సో ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఒకరు క్వశ్చన్ లాగా అడిగితే ఇంకొక వాల్యూ ఇక్కడే ఉంటుంది కదా. సో సీకెంట్ x ఇంటూ tan x. అర్థమైందా ఈ స్టెప్? ఓకే, నెక్స్ట్ నిమిషం, కింద స్పేస్ లేదు, స్పేస్ తీసుకుందాం. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏం రాయాలి మనం, d/dx ఆఫ్ కాట్. d/dx ఆఫ్ కాట్ x అంటే ఏమొస్తుంది మనకు, కొసికెంట్. సెకండ్ లైన్లో ఉంది కాబట్టి కొసికెంట్ స్క్వేర్ x. d/dx ఆఫ్ కొసికెంట్ x ఎంత అడిగితే, సో కొసికెంట్ x ఇంటూ కాట్ x. అర్థమైందా? ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒకటి క్వశ్చన్ లాగా అడిగినాడు, కొసికెంట్ అక్కడే ఉంది, కాట్ అక్కడ పోయింది. క్లియర్ కదా ఇంతవరకు? సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, d/dx ఆఫ్ sin x అంటే cos x అంటే sin x, d/dx ఆఫ్ tan x secant square x, d/dx ఆఫ్ secant x ఇంటూ tan x, d/dx ఆఫ్ cot x cosecant స్క్వేర్, d/dx ఆఫ్ cosecant x cosecant ఇంటూ cot x. క్లియర్ ఇంతవరకు? సరే, అంత బాగానే ఉంది సార్. ఎక్కడో మైనస్లు వస్తాయి కదా. అవును, మైనస్లు వస్తాయి. ఎక్కడెక్కడ వస్తాయంటే డిఫరెన్సియేషన్లో ఎక్కడైతే సి ఉంటుందో, అంటే కాస్ కావచ్చు, కాట్ కావచ్చు, కొసికెంట్ కావచ్చు, వీళ్ళకి మాత్రమే మైనస్లు వస్తాయి. ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. క్లియర్ కదా? ఫార్ములాస్ బైహార్ట్ చేయాల్సిన పని ఉందా? పని లేదు. ఓకే, నెక్స్ట్ మనం ఏం నేర్చుకోవాలా, ఇప్పుడు డిఫరెన్సియేషన్ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి మనం, ఇంటిగ్రేషన్ సంబంధించిన ఫార్ములాస్ నేర్చుకుందాం. డిఫరెన్సియేషన్కి డెడ్ ఆపోజిట్ ఇంటిగ్రేషన్. ఓకే, సో కాబట్టి మనం ఎలా నేర్చుకుంటామంటే, దీనికి ఇంటిగ్రేషన్ అడిగితే డిఫరెన్సియేషన్ అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ తీసుకున్నాము, యాపిల్ని కట్ చేయమన్నాడు. సో కట్ చేసిన తర్వాత దీనికి వచ్చే చిన్న సైజుని ఆటం అంటాం కదా, అంతేనా? సో ఈ యాపిల్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసే ఆ ప్రాసెస్ని ఏమంటామంటే డిఫరెన్సియేషన్ అంటాము. దాని యొక్క సమ్మేషన్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ చిన్న చిన్న పీసెస్ అన్ని కలిపి యాక్చువల్ సైజ్ ఎంత ఉందో చెప్పేది ఇంటిగ్రేషన్. అంటే ఇంటిగ్రేషన్ అంటే సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్, డిఫరెన్సియేషన్ అంటే డివైడ్ చేయడం, మనం పార్షియల్గా డివైడ్ చేసేదాన్ని డిఫరెన్సియేషన్ అంటాం. సో రెండు ఒకటే కానీ ఆపోజిట్లో ఉంటాయి కాబట్టి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి M1 M2 సబ్జెక్ట్స్. క్లియర్? సరే, ఇక్కడ ఓవరాల్గా పాయింట్ ఏమి, డిఫరెన్సియేషన్కి ఆపోజిట్ ఇంటిగ్రేషన్ కాబట్టి డిఫరెన్సియేషన్లో ఆన్సర్ ఇంటిగ్రేషన్లో క్వశ్చన్ అవుతుంది, అంతేనా? సో ఇప్పుడు మనం ఏం రాస్తాము, ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఎంత అంటే సైన్ ఎక్స్ అని రాస్తాం. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఎంత అంటే కాస్ ఎక్స్, ఆ మైనస్ బయటకు వస్తుంది కాబట్టి ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్.
ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే టాన్ ఎక్స్, ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ అంటే సీకెంట్ ఎక్స్, ఇంటిగ్రల్ కోసికెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే మైనస్ కాట్ ఎక్స్, ఇంటిగ్రల్ కోసికెంట్ ఇంటూ కాట్ ఎక్స్ అంటే మైనస్ కోసికెంట్ ఎక్స్. కంప్లీట్ అయినాయి ఫార్ములాస్? ఎస్. ఎన్ని ఫార్ములాస్ నేర్చుకున్నాం మనం? డిఫరెన్సియేషన్లో 6 ఫార్ములాస్ నేర్చుకున్నాం, ఇంటిగ్రేషన్లో 6 నేర్చుకున్నాం. క్లియర్? నెక్స్ట్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ హెచ్ఎక్స్ అని వస్తాయి కొన్ని ఫార్ములాస్, అప్పుడు కాస్ హెచ్ఎక్స్ అంటే సేమ్ ప్యాటర్న్. డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ హెచ్ఎక్స్ సైన్ హెచ్ఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ sin hx cos hx, d by dx of cos hx minus sin hx, d by dx of tan hx secant square hx, d by dx of secant hx secant hx into tan hx, d by dx of cot hx minus cosecant square hx, d by dx of cosecant hx minus cosecant hx into cot hx. అంటే సేమ్ అదే విధంగా డిఫరెన్సియేషన్ 6, ఇంటిగ్రేషన్ 6. అర్థమైందా? సో వీటితో పాటు ఇంకొక ఫార్ములా ఉంది మనం నేర్చుకోవాల్సిందే, యూనిటరీ ఫార్ములాస్ అంటాం. యూనిటరీ ఫార్ములాస్ అంటే ఏంటి? సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1, నెక్స్ట్ సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1, నెక్స్ట్ కొసికెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఫార్ములాస్ గుర్తున్నాయి? సో ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. వీటిని ఏమంటాం మనం? యూనిటరీ ఫార్ములాస్ అంటాం. ఎందుకు? 1 ఉంది కాబట్టి. ఫస్ట్ది ప్లస్, రిమైనింగ్ అన్ని మైనస్. క్లియర్? ఇక్కడ నుంచి మనం ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఎలా ఫార్ములాస్ అర్థం చేసుకోవాలంటే బై హార్ట్ చేయకూడదు, అర్థం చేసుకోవాలి అంతే. ఇది బై హార్ట్ చేయాలా, మిగతావి అర్థం చేసుకోవాలా. సో ఎలా అర్థం చేసుకోవాలా? ఇక్కడ చూడండి, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఉందంటే నేను సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా రాయొచ్చు కదా, రాయొచ్చు. ఒకవేళ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా రాయొచ్చా? ఎస్, అఫ్ కోర్స్ రాయొచ్చు. అదేవిధంగా కాస్ స్క్వేర్ తీటా ఎంత అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా రాయొచ్చా? ఎస్. కాస్ తీటా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. అర్థమైందా? సో ఇది యూనిటరీ ఫార్ములాస్. మనం M2లో యూజ్ చేసే ఈ ఫార్ములాస్, ఇది M1 ఫార్ములాస్. దీని యొక్క డెరివేషన్స్ M2లో యూజ్ చేస్తాం. ఎలా యూజ్ చేస్తాము? సైన్ స్క్వేర్ వచ్చిన చోట, సైన్ స్క్వేర్ తీటా వచ్చిన చోట ఇది యూజ్ చేస్తాం, సైన్ తీటా వచ్చిన చోట ఇది యూజ్ చేస్తాం. సో మనం ఏమనుకుంటాము? ఇదొక ఫార్ములా అనుకుని ఫార్ములా నెంబర్ 1, ఫార్ములా నెంబర్ 2, ఫార్ములా నెంబర్ 3, ఫార్ములా నెంబర్ 4 అని ఇలా ఇవన్నీ కూడా ఫార్ములాస్ కింద మనం దీన్ని నోట్ చేసుకుని దీన్ని చదువుకుంటూ కూర్చుంటాం. అక్కడ మనం చేసే మిస్టేక్. క్లియర్గా అర్థమైందా? సో ఫార్ములాస్ ఇక్కడ నుంచి ఎన్ని వస్తాయి మనకు అంటే సైన్ స్క్వేర్కి ఒకటి వస్తుంది, సైన్కి ఒకటి వస్తుంది, కాస్ స్క్వేర్కి ఒకటి వస్తుంది, కాస్కి ఒకటి వస్తుంది. అంటే ఇక్కడ నుంచి 4 ఫార్ములాస్ వస్తాయి. మనం బై హార్ట్ చేయాలన్నా అవసరం లేదు కదా, అర్థం చేసుకుంటే చాలు కదా. ఇది మనం రాసుకొని ఆన్సర్ షీట్లో ఇది ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా. ఇది రాసి దీన్ని సాల్వ్ చేయొచ్చు కదా ఎగ్జామ్లో అడిగినా కూడా ఒకవేళ. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ నుంచి 4 ఫార్ములాస్, ఇక్కడ నుంచి 4 ఫార్ములాస్. సో 4 3 12. ఇంతకుముందు మనం ఎన్ని నేర్చుకున్నాం ఫార్ములాస్? సో 6 6 12, 6 6 12, 12 12 24, 24 ప్లస్ 12 36 ఫార్ములాస్. టోటల్ ఎన్ని ఫార్ములాస్ అయినాయి ఇక్కడ వరకు? మనకు 36 ఫార్ములాస్ అయినాయి. ఇంకా మనకు ప్లస్ ఆర్ మైనస్ ఒక 6 7 అప్రాక్సిమేట్గా ఒక ప్లస్ 10 అనుకోండి మ్యాక్సిమం. అంటే అప్ టు ఎగ్జామ్ అయిపోయేంత వరకు, అంటే కంప్లీట్ M2 సిలబస్ అంతా అయిపోయేంత వరకు మనకు మహా అంటే ఇంకో 10 ఫార్ములాస్ వస్తాయి. ఇవి మనం ముందే నేర్చుకోవాల్సిన పని లేదు. అక్కడక్కడ మనకి ఎక్కడైతే యూజ్ అవుతాయో అక్కడ మనం చదువుకుంటే సరిపోతుంది. దీని గురించి మనం ముందే కష్టపడి మొత్తం ఫార్ములాస్ అని ఒక పేపర్లో రాసి డే అండ్ నైట్ కూర్చొని బై హార్ట్ చేయాల్సిన పని లేదు. పోనీ ఈ 36 ఫార్ములాస్ మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం ఉందా? అది కూడా అవసరం లేదు. జస్ట్ మీరు ఏదైతే ఈ వీడియో ఉందో ఈ వీడియోని 1కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు చూసి తర్వాత ఏదైతే నేను షార్ట్ కట్ చెప్పినానో ఆ షార్ట్ కట్ ప్రకారంగా ప్రాక్టీస్ చేయండి. ఈ షార్ట్ కట్ని కూడా ఇట్లా కంప్లీట్గా రాసుకోదండి. ఇది మనకు మాత్రమే అర్థం కావాలా. కాబట్టి ఎలా రాసుకోవాలా? చిన్న సింపుల్గా చెప్తా చూడండి. ఇది షార్ట్ కట్ ఎలా రాసుకోవాలంటే సైన్, కాస్, టాన్, కోసికెంట్, సీకెంట్, కాట్. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ అంతే చాలు. ఈ విధంగా రాసుకొని జస్ట్ యారో మార్క్స్ ఇట్లా పెట్టుకోండి. క్లియర్గా అర్థమవుతుంది. మనం పూర్తి రాయాల్సిన పని కూడా లేదు. జస్ట్ ఇది రాసుకొని మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాం. మీరు ఫార్ములాస్ని బై హార్ట్ చేయొద్దండి. మనం మ్యాథ్స్ 2 సబ్జెక్ట్ డిస్కస్ చేస్తాము. మ్యాథ్స్ 2 ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఎప్పుడు మీరు ఫార్ములాస్ని బై హార్ట్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఈ ఫార్ములాస్ని ప్రాక్టీస్ చేసి మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ ఫార్ములాని డెరైవ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతాం క్లాస్ ఎగ్జామ్లో. ఓకే, ఎగ్జామ్లో కావచ్చు, మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు కావచ్చు. మీకు అర్థమవుతుందండి మనం ఎలా చేస్తాం బై హార్ట్ చేయకుండా అనేది మీకు అర్థమవుతుంది. జస్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే నేను చెప్పేటప్పుడు మరి మీకు ఇది అర్థం కాలేదనుకోండి ప్రాబ్లం కన్ఫ్యూజ్ అయిపోతారు. సో మనకున్నదే మొత్తం ఎన్ని ప్రాబ్లమ్స్ దీంట్లో M2లో 2, ఒకటి ఫార్ములాస్, ఒకటి మెథడ్స్. ఇప్పుడు ఫార్ములాస్ అన్ని క్లియర్ అయిపోతాయి ఈ రోజుతో మీకు. నెక్స్ట్ థింగ్ ఉన్నది ఏముంది మనకు? మెథడ్స్. సో నేను మెథడ్స్ చెప్పేటప్పుడు మీరు ఫార్ములాని కన్ఫ్యూజ్ అయినారనుకోండి, సో ఫార్ములా మిస్ అయిపోతుంది, మెథడ్ మిస్ అయిపోతుంది. కాబట్టి మీరు ఫార్ములాస్ క్లియర్గా ఉన్నారనుకోండి, సో మీరు ఫార్ములాస్ క్లియర్ అయిపోయిన తర్వాత నాకే తెలుస్తుంది. మీరు కామెంట్లో మెసేజ్ పెట్టండి, అంటే కామెంట్ చేయండి మీరు ఫార్ములాస్ అన్ని క్లియర్గా ఉన్నారు, మీరు నేర్చుకున్నారు, మెథడ్స్లోకి వెళ్ళిపోదాం అన్నట్టుగా. సో అప్పుడు మనం ఏం చేద్దాం?
మెథడ్స్ని స్టార్ట్ చేద్దాం. మెథడ్ చెప్పేటప్పుడు మీరు ఫార్ములాని స్ట్రక్ కాకపోతే మెథడ్స్ కూడా అంతే. జస్ట్ ఒక 10 క్లాసెస్తో మనం 60+ స్కోర్ చేయొచ్చు, కానీ మన టార్గెట్ 100కి 100 కాబట్టి సో మనం అప్ టు ఎగ్జామ్ వరకు కూడా ప్రాక్టీస్ చేద్దాం. సో వీక్లీ 2 క్లాసెస్ కావచ్చు, వీక్లీ 3 క్లాసెస్ కావచ్చు, 4 క్లాసెస్ కావచ్చు. ఆ సిచ్యువేషన్ బట్టి మీకు ఏదైనా మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయంటే మనం కావాలంటే ఎక్కువ క్లాసెస్ కావాలంటే అప్లోడ్ చేసేకి ట్రై చేద్దాం. మీకు ఏదైనా మిడ్ ఎగ్జామ్స్ ఉన్నా, లేదంటే మీకు ఏదైనా కాలేజ్లో ఏదైనా ఎగ్జామ్ సబ్జెక్ట్కి సంబంధించి ఏదైనా ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి, లేదా ఇన్స్టిట్యూట్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇన్స్టిట్యూట్ నెంబర్కి మెసేజ్ చేసినా కూడా సో దానికి సంబంధించి ఏదైనా సొల్యూషన్ మా దగ్గర ఉందంటే ఇంకా మీకు హెల్ప్ చేసేకి ట్రై చేస్తుంది ఇన్స్టిట్యూట్. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.